హలో! హాయ్ అండి. చింతపండు పచ్చడి చేసే విధానం ఇలా చేసుకోండి. చాలా టేస్టీగుంటది. పల్లీలు చిన్న మంట మీద వేయించుకోవాలి. అలా చిన్న మంట మీద వేయించితే చాలా టేస్ట్ ఉంటది. కొద్దిగా లేట్ అయినా పర్లేదు. కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి, ఎర్రగడ్డ, చింతపండు, ఉల్లిగడ్డలు కూడా ఏసుకోవాలి. నేను ఒలుస్తున్నా. అలా ఏగిన తర్వాత తీసి పెట్టుకోవాలి. చిన్న మంట మీద బాగా ఏయించుకోవాలి. అలా అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత ఒక బాలెం తీసుకొని వాటిల్లో సరిపోయే ఆయిల్ పోసుకోవాలి. సరిపోయే ఆయిల్ ఏసుకొని ఎండుమిర్చి వాటిలలో ఏసుకోవాలి. బోన్లో ఏసుకొని బాగా ఏయించుకోవాలి. కొంచెం ఏయించిన తర్వాత బాగా బ్లాక్‌గా ఏయించుకోవద్దు. కొద్దిగా ఒక కలర్ చేంజ్ అయ్యే వరకు ఏయించుకుంటే చాలు. కొద్దిగా కలర్ చేంజ్ కాగానే తీసి పెట్టుకోవాలి. ఈ కలర్‌లో వస్తే టేస్ట్ బావుంటది. మరి బ్లాక్ ఉండకూడదు. పచ్చడి టేస్ట్ మారుతది. కలర్ మారుద్ది. ఈ కలర్‌లో ఉంటే పచ్చడి బాగా టేస్ట్ వస్తది. కలర్ కూడా బావుంటది. ఇలా ఏయించుకున్న తర్వాత మొత్తం తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే బౌల్‌లో ఇంకా కొద్దిగా ఆయిల్ ఏసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ ఏసుకున్న తర్వాత మన కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! ఆ ఆనియన్స్ ఏసుకోవాలి. ఆనియన్స్ కూడా పచ్చి వాసన పోయేదాకా ఏయించుకోవాలి. మరీ డీప్ ఫ్రై అవసరం లేదు. పచ్చి వాసన పోయేదాకా అట్లా ఏయించుకోవాలి. చాలా టేస్ట్ ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి. ఆ పల్లీలది పైన పొట్టంతా తీసేసుకోవాలి చల్లారిన తర్వాత. అలా ఉంటాయి. తర్వాత ఇంతవరకు ఏయించుకోవాలి. ఇట్లా ఏయించుకుంటే చాలు ఇంకా. ఇక ఆఫ్ చేసేసుకోవాలి. సిలిండర్ ఆఫ్ చేసుకున్న తర్వాత మిక్సీ తీసుకొని మిక్సీలో పల్లీలు, అలాగే ఎండుమిర్చి 2 ఒకసారి ఏసుకోవాలండి. పల్లీలు, ఎండుమిర్చి తర్వాత తగినంత సాల్టు 3 బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి. ఓ మాదిరిగా అలా చేసుకోవాలి. రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ ఉంటది. ఆ చింతపండు నానబెట్టుకున్న చింతపండు వేసేయాలి మొత్తం. వాటరు, చింతపండు 2 ఏసేసేయాలి. అలా మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దండి. కొద్దిగా ముక్కలు ఉంటేనే బావుంటది. రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ ఉంటది. రోట్లో లేని వల్ల ఇలా అయినా బానే ఉంటది. ఎల్లిపాయలు, ఆనియన్ 2 ఒకసారి ఏసుకోవాలి. ఇది కూడా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు. కొంచెం ఆనియన్స్ మనకు కానొచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా, అలా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్ట్‌గా ఉంటది. ఇలా ఉండాలి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. మరి తక్కువ పోసుకోవద్దు. ఇలా ఉండాలి. మనం చెంచాతో తీసుకుంటే వచ్చేలాగా ఉండాలి. ఆ కన్సిస్టెన్సీలో ఉంటే బావుంటది. అలా తీసి పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటదండి.